హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ టు A కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక చాలా యూనిక్ స్వీట్ అండ్ స్పైసీ బెల్లం చారు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కొద్దిగా లెమన్ సైజ్ అంతా ఒక చింతపండు వేసుకోవాలండి. కొద్దిగా బెల్లం అనేది తీసుకోవాలి. కొద్దిగా ధనియాలు, కొద్దిగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు అన్నది వేసుకోవాలండి. నెక్స్ట్ అన్నీ వేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకోండి. హై టు మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయండి. బాగా బాయిల్ అయ్యాక చారుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 4-5 రెమ్మలు వెల్లుల్లి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకోండి. బాగా ఈ తాలింపులు అనేవి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ అనేది ఆఫ్ చేసి చారు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బెల్లం చారు రెడీ. ఇది రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.